నిమ్మకాయ పులిహోర రెడీ చేస్తున్నాను. శుక్రవారం స్పెషల్ నైవేద్యానికి పెట్టడానికి బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా చేసే ప్రాసెస్ ఇది. వేడి అన్నంలో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత కళాయి పెట్టుకొని దానిలో 3 లేదా 4 టీ స్పూన్లు ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు కొంచెం దీనిలో పసుపు వేసి కలుపుకున్నాం కదా, కొంచెం వేడి ఆయిల్ కొంచెం పైన ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది. కాగిన ఆయిల్లో కొంచెం 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 స్పూన్లు పల్లీలు, జీలకర్ర 1 స్పూను, 1 స్పూను ఆవాలు, వేగే పోపులు ఎండుమిర్చి వేసుకొని బాగా పోపు బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. వేగిన పోపులో ఇంగువ, వేగిన పోపులో కరివేపాకు వేసుకొని బాగా కలపాలి. కలిపాక పచ్చిమిర్చి చీలికలు 2 పోపులు వేసి స్టవ్ ఆఫ్ వేసి వేగిన పోపులు ఇప్పుడు కలుపుకున్న రైస్లోకి కలిపేసేయాలి. రుచికి సరిపడా సాల్ట్ ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలో రుచికి సరిపడా సాల్ట్ వేసి లెమన్స్ 2 కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నిమ్మకాయలు కట్ చేసుకొని ఆ నిమ్మకాయలు జ్యూస్ ఇలా పిండి ఒక గిన్నెలోకి రెండు నిమ్మకాయల జ్యూస్ సాల్ట్ కలిపి ఇప్పుడు పులిహోర కలిపాం కదా దానిలో ఇలాగా వేసుకొని కలిపేసుకోవాలి. వేసాం కదా, వేసిన తర్వాత పులిహోర మొత్తం ఇలా కలుపుకుంటే అయిపోయి ఎంతో టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ.